అబాబాబాబా, మీరు అందంగా ఉంటారు, మీ చేతిలో ఎర్ర గులాబీ ఇంకా అందంగా ఉన్నాయి. టోటల్ గా ఈ రోజు ఒక స్పెషల్ డే కాబట్టి అందరూ హార్ట్ షేప్ బెలూన్స్ పట్టుకున్నారు. ఆఫ్ కోర్స్ మార్నింగ్ నుంచి మీరు సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. ముందుగా హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ముందుగా ఇక్కడ ఉన్న మహిళలందరికీ, ఇక్కడున్న అందమైన మహిళలకి, ఇక్కడున్న అద్భుతమైన మహిళలకి, మా టీవీ చూస్తున్న కోట్ల మంది ప్రేక్షకులకి వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. ప్రేమ, ఇష్క్, కాదల్, లవ్, ప్యార్ అంటే ఏంటి? అంటే ఏ భాషలో అయినా, ఏ వయసులో అయినా ఎక్కడ మొదలవుతుందో తెలియదు, ఎలా మొదలవుతుందో తెలియదు, ఎవరి మీద మొదలవుతుందో కూడా తెలియదు మనకి. కానీ ప్రతి మనిషిలో పుడుతుంది, ఏదైనా సాధించేలాగా చేస్తుంది. అలాంటి ప్రేమని పంచే ప్రియమైన ప్యూర్ ప్రేమ మూర్తులు ఎవరు అని అంటే ప్రపంచంలో ఆడవాళ్ళే. అందులో ఆలుగడ్డ మహిళలు అని అంటే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్తారు, ది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. స్వచ్ఛమైన ప్రేమ అందించాలంటే ఆలుగడ్డకు రావాలి, ఆలుగడ్డ తినుకుంటూ మహిళలతో ప్రేమలు పడాలి. స్వచ్ఛమైన ప్రేమ ప్రపంచంలో ఉంది అంటే అది మహిళల దగ్గరనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంది మీరు ఇలా ఉన్నారు? సేమ్ బట్టలు, సేమ్. ఇద్దరం అక్క చెల్లెలం. గుండె పడిపోయింది. ఆవు. ఇద్దరు అక్క చెల్లెలు కాదు, ఇద్దరు మీ ఇంట్లో సేమ్ కట్టెన్ ఉంటది కదా, కట్టెన్ బట్టతో చీరలు కుట్టించారు. సేమ్ కట్టెన్ బట్ట కదా అది? లేదు. ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు. ఆ నెక్లెస్ చాలా బాగుంది, మ్యాచింగ్ వేసుకున్నారు. అక్క ఎవరు, చెల్లి ఎవరు ఇక్కడ? అక్క సిస్టర్. అక్క సిస్టరా? అక్క చెల్లెలని చెప్తారు ఎవడన్నా? ఈమె నా అక్క, ఆమెకు నేను సిస్టర్ అంటే అక్క చెల్లెలు అనమాట. మీ ఇద్దరి మధ్యలో ఎన్ని సంవత్సరాల డిఫరెన్స్ ఉంది? 5 years డిఫరెంట్ ఉంది. 5 years డిఫరెన్స్. ఇద్దరికి పెళ్లి అయిపోయిందా? ఇద్దరు తోడి కోడలం. అలా ప్లాన్ చేశారా? కాదు, ఏం తీసుకున్నా ఇద్దరం సేమ్ తీసుకుంటాం. అలా చెప్పకూడదమ్మా. అంటే క్లాత్ బట్టల వరకు ఏదైనా అని షేర్ చేసుకుంటాం. సేమ్ బట్టల వరకే కదా? బట్టల వరకే. సో ఇప్పుడు క్రేజీగా మీతోనే క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీగా మీ ఆయనకి ఇక్కడ నుంచి ఒక 2 మాటలు చెప్పి ప్రపోజ్ చేయాలంటే ఏం చెప్తారు, ఏం చేస్తారు? మెహబూబ్, ఐ లవ్ యూ, నువ్వు లేని నేను లేను. బాగుంది. చెల్లె? జమాల్ బాషా, ఐ లవ్ యూ, నువ్వు బాగా కేర్ తీసుకుంటావు నా మీద. నేను కాదు, ఆడున్నాడు. జమాల్ బాషా. జమాల్ బాషా. మీ ఆయనను ముద్దుగా ఏమని పిలుచుకుంటావు? నాని గారికి ఈ నుంచి ఐ లవ్ యూ 2 మాటలు చెప్పి ప్రపోజ్ చేయాలి. హాయ్ నాని బంగారు, నా అల్లరిని, నా కోపంని ఎంతో సహిస్తూ నువ్వే ఫస్ట్ వచ్చి సారీ చెప్తావు. మరి అంటూ లైఫ్ ఉంటే నేను నీకే వైఫ్ కావాలి. ఐ లవ్ యూ సో మచ్ కన్నా. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్. ఏమండి వచ్చేస్తారేమో. రాడు ఆడ గేట్లు పెట్టినాం. నా కోపాన్ని, నా డామినేషన్ ని కూడా తట్టుకొని, అది కరెక్ట్, తట్టుకొని నన్ను భరిస్తూ, నన్ను ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు కానీ దేంట్లో పార్టిసిపేట్ చేయాలన్నా కానీ మీ ప్రోత్సాహం ఉంటేనే నేను ఇలా చేస్తున్నాను. కాబట్టి మీకోసం నేను సినిమాలో చూపిస్తారు కదా, హెలికాప్టర్లలో పూలను వేస్తూ అలా వేసి వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అలా చేశాక నెక్స్ట్ 7 జన్మాల వరకు కూడా మీరే నా హస్బెండ్ కావాలనుకుంటున్నాను. 7 జన్మలకు కూడా మీరే హస్బెండ్ కావాలనుకుంటున్నారు. నా బాధను మీరే భరించాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ ఎట్లా చెప్తారు డైరెక్ట్ గా? Feel my love, feel my love. 7 జన్మలకు మీరే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను కొంతమంది ముత్తైదువులందరినీ పిలిచి వాళ్ళకు చీర జాకెట్ అన్ని పెట్టి మా వారిని సన్మానించి అప్పుడు ప్రపోజ్ చేశాను. పేరెంటానికి వాళ్ళని పిలిచి స్పెషల్ గా ఉండాలంటే చీర జాకెట్ వాళ్ళకి పెట్టి
ఈయన ప్రపోజ్ చేస్తావు సన్మానం చేసి సన్మానం అంటే అందరూ సీరియస్ గా మనసు నుంచి చెప్పారు కానీ ఒక్కరు మాత్రం 10 మందిని పేరంటానికి పిలిచి పసుపు కుంకుమ పెట్టి అందరికి జాకెట్ బట్టలు చీర ముక్కలు పెట్టి తాపేసి ఏమండి ఇటు కూర్చోండి అని చెప్పి ఆయన ఇటు కూర్చుంటే వెనకాల షాల్వ కప్పి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అది ఊహించుకుంటే చాలా వెరైటీగా ఉంది రాక అరే వరల్డ్ కప్ తీసుకురారా ఎప్పుడు నేను చేసినామైంది ఇట్లా లేదు లేదు ఫ్యూచర్ ప్లానింగ్ బాగుందమ్మా అది చేసినప్పుడు వీడియో దివా నేను చూస్తా కంగ్రాచులేషన్ మన ఫస్ట్ రౌండ్ లో మా వ్యాలంటైన్స్ డే స్పెషల్ అక్కలందరూ సిగ్గుపడుతున్నారు మంచిగా ఏంటంటే ఎదురుగా వాళ్ళ హస్బెండ్స్ ఉన్నారు వాళ్ళ హస్బెండ్స్ ఎదురు కొంచెం అట్లా క్యూట్ గా ఎక్స్ప్రెషన్ ఇద్దామని భయ్యా మ్యూజిక్ పెట్టు మేడం మీ పేరు రవణ మీరందరికీ పంచుతారు ప్రేమన్న నా పేరు సుమా అన్న సుమా ఓ సుమా గారు సుమా రవి తెలుసు కదా ఇండస్ట్రీలో బాగా తెలుసన్న ఆ సుమా రాజీవ్ కనకాల అన్న ఈ సుమా చంద్ర వెనకాలన్న ఈ రవి నిత్య వెనకాలమ్మ ఓకే అన్న మేడం మీ పేరు లవ్ అంటే 143 నా పేరు గాయత్రి గాయత్రి గారు ఏం చేస్తుంటారు అడ్వకేట్ నమస్కారం అండి నమస్కారం మా షో చూస్తుంటారా లేకపోతే మీ పనిలో మీరు బిజీ ఉంటారా లేదు చూస్తుంటా చూస్తుంటారా ఎప్పుడన్నా ఏదైనా కేసు వేయాలనిపించిందా మా మీద లేదు 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 కదా అంత సవ్యంగా జరుగుతుంది కదా పక్కా ఆడవాళ్ళు తన ఫ్రస్ట్రేషన్ మర్చిపోతున్నారు ఇక్కడ చెప్పారు థ్యాంక్ యూ అడ్వకేట్ గారే చెప్పారు రాసుకోడరా ప్రేమలో ఉన్నవారు ఉంటారు ఖుషి నా పేరు సంతోషి ఎంత బాగా చెప్పారండి సంతోష్ గారు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ తర్వాత లవ్ అయింది కదా అయింది ఏ విషయంలో మీ ఆయన అంటే మీకు బాగా ఇష్టం ఏదన్నా సందర్భంలో గొడవ అయితే వెంటనే తగ్గిపోతుంది వెంటనే కోపం. కోపం వస్తే వెంటనే కరిగిపోతుంది కూడా ఏదైనా సరే నైట్ కల్లా ఫినిష్ అయిపోవాలి ఆ గొడవ ఆ రోజుతో ఆ గొడవ ఫినిష్ అయిపోవాలి ఆ రోజుతో ఆ గొడవ నైట్ వరకు అంటే పడుకునే ముందు ఆ గొడవలన్నీ ఫినిష్ అయిపోవాలి అది ఆ అలవాటు చూసి మీరు ఇంప్రెస్ అయిపోయారు వెరీ స్వీట్ ఇది చెప్పారా ఆయనకి ఈ విషయం చెప్పారా నిజంగా లవ్ చేసుకునే వాళ్ళు చెప్పక్కల వాళ్ళే అర్థం చేసేసుకుంటారు బా ఏం చెప్పారండి సంతోష్ గారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మేడం నాకు రానిది ప్రేమ భాష నా పేరు శిరీష నీకు రాదా ప్రేమ భాష రాదా రాదు పెళ్లి అయిపోయింది కదా అయిపోయింది మరి ఇప్పటికీ మీ ఆయన నాకు ప్రేమ భాష రాదండి బాసలు దోమంటే దోమతా బట్టలు ఆయన చూసుకుంటారు కదా అదే ప్రేమ ఆయన ఉన్నాక వెరీ గుడ్ టీమ్ లో ఇద్దరు రెడీ ఉన్నారు కాబట్టి ప్రాపర్టీస్ ప్లీజ్ సో టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ నుంచి ఒకరు వస్తారు ఈ లైన్ యువతల నిల్చోండి అమ్మా ఈ లైన్ యువతల మీరు నిల్చోండి హెడ్ అంటే హెడ్ ని పట్టుకోండి 2 చేతులతో షోల్డర్స్ నీస్ అండ్ టోస్ ఓహో అట్లా ఇట్లా వంగలేదా ఇగో ఇట్లా అంటే దాన్ని పట్టుకోవాలని కాదు వంగితే నీస్ కంటే కిందికి వెళ్తే చాలు ఓకేనా నేను ఈ ప్రాసెస్ లో ఫాస్ట్ గా ఆడుకుంటూ లవ్ అని అంట లవ్ అన్నప్పుడు మాత్రం ఆ పిల్లో లాగేసుకోవాలి ఎవరి చేతిలో అయితే వెళ్తుందో వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా గరెక్ట్ ఇద్దరు పట్టుకుంటారు అప్పుడప్పుడు ఎవరైతే లాక్కుంటారో వాళ్ళకే పాయింట్ ఆల్రైట్ హెడ్స్ షోల్డర్స్ నీస్ అండ్ టోస్ నీస్ షోల్డర్స్ హెడ్ టోస్ knees shoulder head shoulders head knees shoulders love సో మీరే ఫస్ట్ తీసుకున్నారు కాబట్టి క్వశ్చన్ ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి ప్రేమ అనే పదంతో వచ్చిన ఏవైనా 5 సినిమా పాటలు పాడుర్రి ప్రేమాని పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని నెక్స్ట్ ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఇంకా 2 పాడాలి
పడ్డానండి ప్రేమలో మరి టీడుం టీడుం టిప్ విడ్డూరంగా ఉందిలే మరి డిపిరి డిమ్. అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలితే సబ్బు రేకు కూడా స్వర్ణమేలే. సబ్బు రేకు కాదమ్మా, అది సత్తు రేకు. సరే, ఇంకా పాటలు పాడితే ఐసీయూలో జాయిన్ అయ్యేలా ఉన్నా. మీకు ఒక పాయింట్ వచ్చింది. అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాని లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. సెకండ్ పాయింట్ కోసం ఈ పాయింట్ మీరు గెలిస్తే డ్రా అవుద్ది, లేకపోతే వాళ్ళు గెలిచిపోతారు. ఖచ్చితంగా నువ్వు పిల్లు తీసుకోవాలి. ఓకే, హెడ్, షోల్డర్స్, నీస్, హెడ్, షోల్డర్స్, నీస్, హెడ్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, హెడ్, షోల్డర్, లవ్. నువ్వు కూడా వెళ్ళిపోయినావు ఆ బిల్డింగ్. జాగ్రత్త వినండి క్వశ్చన్. ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి చేసుకున్న 5 జంటల పేర్లు చెప్పండి. సుమా, రాజీవ్ కనకల. వెరీ గుడ్. నాగార్జున, అమల. నాగార్జున గారు, అమల గారు ప్రేమ వివాహం. ఎస్. మహేష్ బాబు, నమ్రత. ఇంకా 2 చెప్పాలి ఫాస్ట్ గా. 5. వరుణ్ తేజ్, లావణ్య. వరుణ్ తేజ్, లావణ్య. ఇంకొకటి చెప్పాలి. ఇంకొకటి సూర్య జ్యోతిక. సూర్య జ్యోతిక. రైట్ ఆన్సర్. రెడీ, లాస్ట్ పాయింట్ కోసం. హెడ్, షోల్డర్, టోస్, నీస్, షోల్డర్, హెడ్, టోస్, నీస్, షోల్డర్, హెడ్, షోల్డర్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, షోల్డర్, హెడ్, లవ్. రెండోసారి కూడా మీరే గెలిచారు కాబట్టి ఇది రైట్ చెప్పారనుకో మీకు పాయింట్ వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే, ప్రేమ అనే పదంతో వచ్చిన ఏవైనా 5 సినిమా టైటిల్స్, సినిమా పేర్లు. నిన్నే ప్రేమిస్తా. ప్రేమిస్తా. ఎస్. నువ్వు నేను ప్రేమ. నువ్వు నేను ప్రేమ. ఎస్. ప్రేమ కథ. ప్రేమ పావురం. ప్రేమ పావురం, ప్రేమ కథ. ఎస్. ఇంకొకటి. 3, 2. ప్రేమలోకం. పిచ్చిలోకం ఉంది, ప్రేమలోకం లేదు. మీరేమన్నా 5 వాళ్ళు చెప్పినవి కాకుండా 5 చెప్తే మీరు గెలుస్తారు. నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో. నార్మల్ ప్రేమతో. ప్రేమతో. ఎస్. ప్రేమ కావాలి. ప్రేమ కావాలి. ప్రేమ కథా చిత్రం. ప్రేమ కథా చిత్రం. ఎస్. ప్రేమ అంటే ఇదేరా. ప్రేమ అంటే ఇదేరా. రైట్ ఆన్సర్. సో ఈ దెబ్బతో ఈ రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. Congratulations, 2,500 rupees. First round over, second round welcome. Valentine's Day special జరుపుకుంటున్నాం. అందరూ ఊపండి. మామూలుగా ఊపట్లేదు, రండి. మేడం మీ పేరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గారు. చక్కనైన పేరు పెట్టుకున్నారు. క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పారనుకో ఈ బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ తీసుకొని ఆ సర్కిల్ మీద నిల్చొని అట్లా కాకుండా మంచిగా వేసారు అనుకోండి, ఆ టార్గెట్ లో పోతుంది. అలా పోతే డబ్బులు ఇస్తా. వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అని కొన్ని కట్టడాలు ఉన్నాయి, తెలుసా మీకు? అంటే ప్రపంచంలో టూరిస్ట్ స్పాట్లు అవన్నీ. అవి ఖచ్చితంగా చచ్చిపోయే ముందు చూడాలి అని. ప్రేమకి చిహ్నం ఒకటి ఉంది, అది మన భారతదేశంలో ఉంది. అది 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ లో ఒకటి. తాజ్ మహల్. బాబా, నా బంగారు తల్లి తెలియదు అనుకున్నా కానీ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా. అది క్వశ్చన్ కాదు. తాజ్ మహల్ ఏ రాయితో కట్టబడినది? పాలరాయి. నా బంగారు తల్లి అది కాదు, ఇప్పుడు అడుగుతా క్వశ్చన్ చూడు. పాలరాయి. నేను ఇంకా ఇబ్బంది పెట్టను. తాజ్ మహల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈజీ చేస్తా నీకు. 50,000 వరకు గెలుచుకోవచ్చు అని చెప్పిన కదా, నువ్వు మంచిగా ఆన్సర్ చెప్పినావు కాబట్టి డైరెక్ట్ అని లేచినావు అనుకో 500 ఇస్తా. నువ్వు అటు తిరిగి డైరెక్ట్ ఆ హోల్ లేచినావు అనుకో 20,000 ఇస్తా. లేదు అది కష్టం రా అంటే అటువైపు తిరుగు, ఈ బోర్డు మీద ఎక్కడన్నా 1,000 రూపాయలు ఇస్తా. లేదు 50,000 కావాలరా నువ్వు చెప్పినావు కదా ఈ అన్నావు అనుకో, ఆ బిల్డింగ్ మీద ఎక్కువ డైరెక్ట్ అని లేచి 50,000 ఇస్తా. లేదు ఆలుగడ్డ చౌరస్తాకి ఇస్తావా, నీకు ఆలుగడ్డ రాసిస్తా. నాకు తెలిసి 1,000 రూపాయలు ఈజీ గెలుచుకుంటున్నావు. అటు తిరిగి బోర్డు మీద ఎక్కడన్నా వేయచ్చు. చెత్తేసినావా ఇంట్లో? తొందరపాటు మనిషికి హానికరం అని నేర్చుకున్నామా? అది ఎల్లు బాగా ఊపడమా. మేడం రండి. మేడం మీ పేరు? అమృతవల్లి. అమృతవల్లి గారు, క్వశ్చన్ ఏంటంటే చరిత్రలో నిలిచిపోయిన ప్రేమ జంటలు
ఒక 4 పేర్లు చెప్పండి. లైలా మజ్ను, లైలా మజ్ను, వెరీ గుడ్. పార్వతి దేవదాసు, పార్వతీ దేవదాస్ 2. ఇంకా ఇంకొక జంట చెప్పు. అమర ప్రేమికులు, చరిత్రలో నిలిచిపోయారు. సలీం అనార్కలి, సలీం అనార్కలి, వెరీ గుడ్. ఇంకో ప్రేమ జంట రాధాకృష్ణన్. బంగారు ఎంత వచ్చింది నీకు తెలివి? అట్లా మెల్లగా బయలుదేరి ఆడి నుంచి మెల్లగా అడుగులో అడిగేసి అప్పుడప్పుడు అవుతుంది, నేర్చుకోవాలి అంతే. ఊబడమా ఊబడే. మేడం రండి మేడం. మేడం మీ పేరు? సునంద. సునంద గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. కాబట్టి వ్యాలంటైన్స్ డే ఎవరు గుర్తుగా మనం జరుపుకుంటాం? ప్రేమికులకు గుర్తు. ప్రేమికులకు గుర్తుగా. ఆయన పేరేంటి? వ్యాలంటైన్. రైట్ ఆన్సర్. మెల్లగా ఆచి తూచి వేయాలన్నమాట. పాడు జీవితము ఇదే వ్యాలంటైన్స్ డే అయ్యా. ఒకరి వడదలేదు బయలుదేరక్క. అమ్మా ఏలో సారీ మేడం రండి. మీ పేరమ్మా? జానకి అండి. జానకి గారు. జానకి గారు ఏ క్వశ్చన్ అడిగినా చెప్తారు కదా, అడగండి. యా. ప్రేమ అనే పదం విన్నప్పుడు మనకి గుర్తొచ్చే సినిమాలు, బాగా గుర్తొచ్చే సినిమాలు ఏంటి? ప్రేమించుకుందాం రా. ప్రేమించుకుందాం రా. ఓకే. ఇంకా? ప్రేమ కోసం. ప్రేమ కోసం. ప్రేమ కావాలి. ప్రేమ కావాలి. ఇంకా? ఒక లైలా కోసం. ఓ మంచి, అంటే మీకు నాలెడ్జ్ ఉందన్నమాట. వెరీ గుడ్, మంచి నాలెడ్జ్ ఉంది. మన ఇండస్ట్రీలో లవ్ ఉన్నది అని అంటే లవ్ ఫెయిలియర్ కూడా ఉంటుంది. అంటే పాజిటివ్ ఉందంటే నెగిటివ్ కూడా ఉంటుంది కదా. కాబట్టి ఈ వ్యాలంటైన్స్ డే కొంతమందికి నచ్చదు లవ్ ఫెయిలియర్ వాళ్ళకి. లవ్ ఫెయిలియర్ గుర్తు తెచ్చి ఏమైనా 2 లవ్ ఫెయిలియర్ పాటలు పాడండి. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం. ఒకటి వచ్చింది. రెండోది 5 4. మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్. ఈ పాటలో ఒక స్టెప్ ఉంటుంది, అల్లు అర్జున్ గారు చేస్తారు. ఆ స్టెప్ మీరు ఎప్పుడు చేయాలి? రైట్ ఆన్సర్ తీసుకోండి. అమ్మా కనీసం మీరైనా గెలవాలి. లాస్ట్ మీరు ఆడేది. ఇది వ్యాలంటైన్స్ డే అంటే. రండమ్మా. 500 రూపీస్. బోనాల పండుగ ఏమో గుర్తొచ్చిందా? అదృష్టం ఈ రోజు వ్యాలంటైన్స్ డే రోజు అందరికి ఉంటదేమో అని నేను అనుకున్నా. తర్వాత అర్థమైంది పప్పులో కాలేసాను అని. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ వ్యాలంటైన్స్ డే స్పెషల్. ఇక్కడ నలుగురు ఉన్నారు. మీ టీం పేరు ఏమని అనుకున్నారమ్మా? స్ట్రాంగ్ గా ఉండాలి. రాయల్. వెరీ గుడ్. మీ టీం పేరు? సీమ. రాయల్. వీళ్ళది రాయల్, వీళ్ళది సీమ. రాయల్ సీమలో షూటింగ్ జరుగుతుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే టీమ్ లో 4 ఉన్నారు. ఇద్దరు వస్తారు. ఒక హార్ట్ షేప్ బెలూన్ ని ఇటువైపు నుంచి మీ లిప్స్ తో ముద్దు పెట్టుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కర్వ్ గా పాముల అట్ట అని వెళ్ళి ఆ రౌండ్ కి అవతల వదిలేస్తే అది కింద ఉన్న మూలలకు గుచ్చుకొని పట్ అని పేలాలి. అది ఎలా విసిరేస్తారో అనేది అది మీ టాలెంట్. చేయి పట్టుకోకుండా ఉట్టి ఫేస్ తోనే అలా అంటే అది దాని మీద పడాలి. అది ఎలా ఆడతారో మీ తెలివి మీద ఉంటది. ఫస్ట్ ఈ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. గో. Let's
వా టైం అప్ అయ్యే లోపల పాపం నలుగురులో మీరే 3 కౌంట్ చేశారు. మీరు ఆడుకున్నారు బాగా మంచిగా. సో మీ టార్గెట్ 4. మీ 2 జంటలు కలిసి 4 పలగొడితే మీరే విన్నర్ అవుతారు. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. హలో గుర్రు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. పడిపోయాడేమో నీ సోపుకి మా డాడీ, ఓకే అందేమో నీ హైపుకి మా మమ్మీ. అసలైన దాన్ని నేనున్నాను, వాళ్ళంత ఈజీగా నే పడిపోను. హలో గురు ప్రేమ కోసమే అంటూ ఐసు పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే. నాకన్నా మంచోడు భూమి దేవుడే, మంచోణ్ణి అంటాడు ముంచేవాడే, నాకన్నా మునగాడు ప్రేమలో లేడే. నిన్నెవడో ములగా చెట్టెక్కించాడే. 5, 4, 3, 2, 1. టోటల్ గా మీ నలుగురు కలిసి 4 బెలూన్స్ పగలగొట్టారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, గెలిచినందుకు 4,000 రూపాయలు. సో వ్యాలంటైన్స్ డే అలా ఎండ్ అయిపోయింది. మనం ఎంత కాదన్నా వ్యాలంటైన్స్ మనం అంత నమ్మం, బట్ ప్రతిరోజు ప్రేమిస్తూ ఉండాలి, మనం ప్రేమించే వాళ్ళు బాగుండాలి అని నమ్ముతాం. కాబట్టి నన్ను 2 రాష్ట్రాల మహిళలు ఎంత ప్రేమిస్తారో ఎంత ఆదరిస్తారో నాకు తెలుసు. వాళ్ళ మీద నా ప్రేమ ఎప్పుడు తగ్గదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్ అండ్ మరోసారి అ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు